సరే, అలాగే ఇప్పుడు పార్టీల గురించి కూడా మీరు అన్ఎక్స్పెక్టెడ్ గా మాట్లాడారు. ఒక ఛానల్లో పార్టీ, ఇంకో ఛానల్ ఇంకో పార్టీ అని. అలాగే ప్రస్తుతం ఉన్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఈ రెండిట్లో రియల్ ఎస్టేట్ ఎలా ఉంది? ఇప్పుడు మన గవర్నమెంట్ తీసుకొస్తున్న పాలసీలు ఏంటి? దీనివల్ల రియల్ ఎస్టేట్ భూమి అనేది ఎలా ఉంది? అంటే చాలా మంది హైడ్రా వచ్చిన తర్వాత కొంచెం ఇబ్బంది పడుతున్న సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏమో తెలియదు, రిజిస్ట్రేషన్ ల్యాండ్సో కాదో తెలియదు, తర్వాత తీసుకున్న తర్వాత హైడ్రా అక్కడ తీసేస్తుందో ఏంటో మన ప్లేసెస్ అనే ఒక చిన్న సందేహంలో ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? మీరు అన్ని ఇప్పుడు అమరావతి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు నా ఫోన్ వస్తుంది, తెలంగాణ మాట్లాడితే చంద్రబాబు గారు ఫోన్ చేశారు. ఇద్దరు కావాలండి, ఏం చెప్పమంటారు? రియల్ ఎస్టేట్ ఎప్పుడు కూడా రోటీ కప్పడా మకాన్, తిండి బట్టాలు ఎక్కడ పెట్టా, ఎప్పుడు పెట్టా, ఏ ప్లేస్ కూడా పెరుగుతుంది. అయితే పెరిగేదంటే రేట్ ఆఫ్ అప్రిషియేషన్ కొట్టాడు. చాలా మార్కెట్ లేదు అంటారు. మార్కెట్ లేదు, మార్కెట్ బొమ్మ బొర్సు. ఒకటప్పుడు లాస్ట్ ఇయర్ వరకు సెల్లర్స్ మార్కెట్ ఉంది, ఇప్పుడు బయర్స్ మార్కెట్. మీకు రియల్ ఎస్టేట్ ఇప్పుడు బానే ఉంది అంటారు తెలంగాణ కంపేర్ టు ఆంధ్ర. తెలంగాణ అంటే ఇప్పుడు లిటిల్ బెటర్ తెలంగాణ, ఎందుకంటే ఆల్రెడీ సెట్ అయింది, ఇన్కమ్ ఉంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అది సిబిఐ ఉన్నప్పుడే చేశారు, ఇక్కడ కూడా మిగతా వాళ్ళు కంటిన్యూ చేశారు. సో కంపేరిటివ్లీ అమరావతి మీద పోలిస్తే కొద్ది టైం పడుతుంది. అక్కడ కూడా అవుతుంది, కొద్ది స్లోగా, ఇక్కడ కొద్ది ఫాస్ట్ అవుతుంది. బాంబే హైవే బాగా డెవలప్ అయిపోయింది. గవర్నమెంట్ టీఆర్ఎస్ ఏదైతే ఉందో రెసిడెంట్ బాగా రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఏం కావాలి? మీకు కనెక్టివిటీ కావాలి. కనెక్టివిటీ అంటే నెట్వర్క్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్స్, ఫ్లైఓవర్స్, బిల్డింగ్స్, ట్రైన్స్, హాస్పిటల్స్, హాస్పిటల్, ఫోర్స్ ఇలాంటి వస్తే డెవలప్ అవుతుంది. హైదరాబాద్ ఉన్న అడ్వాంటేజ్ బిగ్గెస్ట్, 4 పక్కల 100 కిలోమీటర్ పెరుగుతుంది. యాదాద్రి, విజయవాడ హైవే, శ్రీశైలం హైవే, బెంగళూరు హైవే, ముంబై హైవే, వికారాబాద్ హైవే, కొంపల్లి, అట్లా ప్రతి హైవే కూడా నార్త్ ఈస్ట్ వెస్ట్ 4 పక్కలు కూడా 100 కిలోమీటర్ పైన పెంచేస్తున్నాయి. ఒకప్పుడు జూబ్లీస్ జంగిల్ ఉండేదంట, 11 రూపాయల 50 పైసలు అమ్మారండి. ఇప్పుడు 3 లక్షలు 4 లక్షలు. అది అప్పుడు జంగిల్ ఉండేది, ఇప్పుడు సిటీ అయిపోయింది. ఇదెందుకు పటాన్చారు, లేకపోతే గచ్చిబౌలి, ఎవరికి పోచారం ఎప్పుడైనా కానీ పోచారం డెవలప్ అవుతుంది. ఆదిపట్లనే తెలియదు ఎవరికి, ఇప్పుడు తెలుసు ఆదిపట్ల, బాచుపల్లి అవన్నీ సిటీలో అయిపోయి కదా. ఒకప్పుడు మనం కోటి వెళ్ళేవాళ్ళం, అబిడ్స్ కానీ కోటి షాపింగ్కి వెళ్తే. ఇప్పుడు ఎవరు వెళ్తున్నాం? 90% ఆ ఏరియాలోనే మొత్తం అన్ని వచ్చేస్తున్నాయి. ఏ సెటిలైట్ టౌన్షిప్ డెవలప్ అవుతుంది. సో రియల్ ఎస్టేట్ ప్రస్తుతానికి హైదరాబాద్ లో బాగుంది. హైదరాబాద్ ఎటువైపు RRR కి ORR కి మధ్యలో ఎక్కడైతే RRR పాయింట్స్ ఉన్నాయి, చౌటుపల్లు, అక్కడ ముచ్చర్ల కందుకూరు దగ్గర, బెంగళూరు శాతంగా తర్వాత అంటే ప్రతి సెంటర్ లో కూడా నావపేట, మేడ్చల్, ఇవన్నీ కనెక్ట్ అవుతున్నాయి. సో RRR కి ORR కి గ్రోత్ కారిడార్ అంటాం. అక్కడ గ్రోత్ బాగుంది. ఎందుకంటే తప్పు ఎప్పుడైనా కొనుక్కున్నట్టు తక్కువ రేటు కొనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ కొన్నారనుకోండి 3.5 లక్షలు 4 లక్షలు ఉంది, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీ ఛానల్ మీకు బాగా కోట్లు బోనస్ ఇచ్చారు, కొనుక్కోవాలి. కొనుక్కుంటే 4 లక్షలు కొంటే 5 సంవత్సరాల తర్వాత ఎంత అవుతుంది? 8 లక్షలు అవుతుంది. అవ్వదు. 4 లక్షలు వస్తే ఇంకో 10, 20, 25. ఎందుకు? ఇది ఆల్రెడీ పెరిగిపోయింది. 11 రూపాయలు 4 లక్షలు. అదే శారదాగర్ దగ్గర కొనుక్కున్నాను అనుకోండి, శారదాగర్ దాటాక 15,000, 20,000, 25,000, 30,000. 20,000 కొంటే 1,00,000 అవుతుంది. 4 లక్షలు 2 లక్షలు అవుతుంది. 4 లక్షలు 8 లక్షలు అవుతుంది. సో the more you go long, rate is cheaper. The more you come to a city, rate is high. Supply demand. సో ఇప్పుడు కొనుక్కుంటే ఒక 10 years తర్వాత సాధారణ సిటీ అయిపోతుంది, గ్యారెంటీ రాసిస్తారు. ఒకప్పుడు కుక్కడపల్లి ఏముందండి, జేఎన్టీ యూనివర్సిటీ, అప్పుడు 500, 200 ఎవరు కొనేవాడు కాదు. 2.5 లక్షలు అప్పుడు కొనలేదే అని బాధపడ్డారు. ఇప్పుడు ఇక్కడ కూడా కొనుక్కుంటే అదే ఫీలింగ్ ఉంటుంది. ఇన్వెస్టర్స్ ఎవరైనా ఉంటే వెయిట్ చేయకుండా కొనుక్కోవడం బెటర్. డబ్బులు ప్రతి కుటుంబానికి నేను చెప్పేది ఒక 200 గజాలు ల్యాండ్ ఉండాలి. 100-200 గజాలు ఎంత
ఓకే. 10 లక్షలు దూరమైన కొనేయండి. ఒక 1/2 kg బంగారం పెట్టుకోవాలి ఇంట్లో, ఒక 1/2 kg సిల్వర్ పెట్టుకోవాలి. ఎందుకంటే ఎమర్జెన్సీ. ఇప్పుడు మీ అబ్బాయికి అమెరికాలో సీట్ వచ్చింది, ఎవరిస్తారు? ఇప్పుడు 50 లక్షలు ఒక్కసారి ఎవరిస్తారు? అది 6 kg గోల్డ్ ఉన్నప్పుడు 15 రోజులు కొద్ది కవర్ అవుతుంది కదా. షేర్ మార్కెట్ ఇమీడియట్ రాదు, రియల్ ఎస్టేట్ ఇమీడియట్ రాదు. అందుకే అన్ని కలిపి పెట్టాను. నా సజెషన్ ఆటో డ్రైవర్ ఎంతో కొంత స్టాక్ ఉండాలి. కొన్ని ఖర్చులు తగ్గించుకొని బంగారం మీద ఇన్వెస్ట్ చేసుకోవడం. ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆ రోడ్డు ప్రాముఖ్యత, డెవలప్మెంట్స్ ఏమున్నాయి, రోడ్డు ఎంత ఉంది, ఏం ఇండస్ట్రీస్. ఇప్పుడు అమెజాన్, మైక్రోసాఫ్ట్ పెద్ద పెద్ద ఆఫీసర్ హైదరాబాద్ వైజాగ్ లో కూడా పెడతారు. సో ఇవన్నీ చూసుకొని కొనుక్కుంటే మీ బెస్ట్ ఏంటంటే ఇప్పుడు అమరావతి బాగా డెవలప్ అవుతుంది. అమరావతి, తుళ్ళూరు, కాజా, తాడేపల్లి, గుంటూరు, మంగళగిరి, చిన్నకాక ఇవన్నీ కూడా డెవలప్ అవుతుంది. సో డెవలప్ అయినప్పుడు పెరుగుతాయి, కొద్దిగా టైం పడుతుంది. జో దిక్తా హై वो बिकता है. ప్రస్తుతానికి చూపించడానికి ఏం లేదు అమరావతి. మేము 5 years అయిపోయిన తర్వాత అమరావతి ఫేజ్ 1 అయిపోతే లుక్ వస్తుంది. అమరావతి 20-30 కిలోమీటర్ ఎక్కడైనా కొనుక్కోవచ్చు. సిఆర్డీ అప్రూవల్, క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ. సో అలా ఫేజ్ మారుతుంటారు. ఎక్కడ పెట్టుకున్న పోతే మంచి జాగ్రత్త పెట్టుకుని ఫాస్ట్ అవుతుంది.